మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చెప్పాలన్నావు కదా మేఘన, చెప్పు మేఘన అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మేఘన అయితే సిగ్గుపడుతూ చెప్తానులే, అంత తొందర ఎందుకు అని చెప్తూ ఉంటుంది. నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను, అక్కడ దాత్రి నన్ను ఎన్నేసి మాట్లాడుతుందో ఏమో అని కేదార్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఇక దాత్రి అయితే కాఫీ పెడుతూ మేఘన కేదార్ ఏం చేస్తున్నారో అని బయట చూస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, పాలు స్టవ్ మీద పెడితే కాఫీ అవ్వదు, స్టవ్ వెలిగించాలి అని బామ్మ చెప్తూ ఉంటుంది. అయ్యో మర్చిపోయాను బామ్మగారు అని దాత్రి స్టవ్ వెలిగిస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, అయినా కూడా నువ్వేంటి ఎప్పుడు కేదార్ని అంటి పెట్టుకొని తిరుగుతూ ఉంటావు అని బామ్మ అడుగుతూ ఉంటే ఇక దాత్రి అయితే కోపంగా చూస్తుంది. అంటే పెళ్లి కాలేదు కదా, మీ ఇద్దరు అలా అంటి పెట్టుకొని తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే, రేపు పెళ్ళైన తర్వాత చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా అని బామ్మ చెప్తుంది. పెళ్ళైపోతే ఏమనుకుంటారు, ఏమీ అనుకోరు, అయ్యేది మాకేది కదా అని దాత్రి చెప్తుంది. నేను చెప్తున్నది నీకు కేదార్కి అవ్వబోయే పెళ్లి గురించి కాదు, కేదార్కి నా మేఘనతో నీకేమో వేరొకరితో అయితే అప్పుడు మీ ఇద్దరు ఇలా అంటి పెట్టుకు తిరగటం ముందు చూసిన వాళ్ళు తప్పు అనుకుంటారు కదా అని బామ్మ చెప్తుంది. అసలు ఆ మేఘన ఏ విధ్వంసం సృష్టిస్తుందని నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అది కనుక కౌశికి వదిన చూసిందంటే నిజం చెప్పే వరకు అసలు వదలదు అని దాత్రి అయితే కంగారు పడుతూ, బామ్మగారు మీరు ఇక్కడ కాఫీ చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తూ ఉంటుంది. ఎక్కడికమ్మాయి, నువ్వు ఇక్కడే ఆగు, కాఫీ పెట్టివు అని బామ్మ అయితే దాత్రిని ఇక బలవంతంగా ఆపేస్తుంటుంది. అంటే నన్ను మా వదిన పిలిచింది, వెళ్ళకపోతే బాగుండదు కదా, నేను వెళ్తున్నాను అని చెప్తూ ఉంటే, ఎక్కడ నాకు వినపడలేదే అని బామ్మ అడుగుతూ ఉంటే, అంటే మీకు వయసు అయిపోయింది కదా, అందుకే మీకు వినిపించుండదు అని దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిగో కేదార్, నేను నా మనసులో మాట చెప్పేస్తున్నాను అని గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది. ఇక అది విన్న దాత్రి అయితే బాగా షాక్ అవుతుంది. కేదార్ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. కేదార్ అయితే ఆ గ్రీటింగ్ కార్డ్ని చూస్తాడు. అయ్య బాబోయ్, నన్ను ఈ దాత్రి దగ్గర బాగా ఇరికించేసిందే అని గ్రీటింగ్ కార్డ్ని దాతి వైపు చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అది మేఘన అది అని కేదార్ ఇక ఏమీ చెప్పకుండా నసుగుతూ ఉంటే దూరం నుంచి చూస్తున్న వైజయంతి నిషి అయితే చాలా సంతోషంగా ఉంటారు. నువ్వు వెంటనే నీ నిర్ణయం చెప్పడం కష్టమని నాకు తెలుసు కేదార్, నాకు నీ మాట నచ్చింది, నీ హైటు వెయిటు అసలు నువ్వు నడుచుకునే విధానం నాకు అన్నీ నచ్చాయి. కొన్ని రోజుల పరిచయంలోనే నువ్వు నాకు ఇంత బాగా నచ్చావు అంటే జీవితాంతం కలుసుంటే నువ్వు నన్ను ఇంకెంత బాగా చూసుకుంటావో నేను అర్థం చేసుకోగలను. నీ నిర్ణయాన్ని కాస్త సమయం తీసుకొని ఒక లెటర్ రూపంలో ఇదే గ్రీటింగ్ కార్డులో పెట్టి ఇచ్చేసే కేదార్, అంత తొందరగా ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదులే, నేను నానమ్మ హాల్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, లెటర్ రూపంలో ఈ గ్రీటింగ్ కార్డులో పెట్టి తెచ్చిచ్చేసాయి అని మేఘన లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దాత్రిని చాలా పొగరుగా చూస్తూ ఇక మేఘన వెళ్తూ ఉంటే దాత్రి మేఘన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక నిషి వైజయంతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కేదార్ దగ్గరికి దాత్రి వస్తుంది. దాత్రి, నిజంగా నాకు తెలియదు దాత్రి, ఏం తెలియదు దాత్రి అని కేదార్ ఎంత చెప్తున్నా, సరే నీ సంగతి చెప్తాను అని దాత్రి చీరని నడుముకి బిగించుకొని కేదార్ చెవి పెట్టుకొని లాక్కు వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత దాత్రి 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 అని కేదార్ అయితే అరుస్తూ ఉంటాడు. ఏమైంది, నొప్ప అని దాత్రి అడుగుతూ ఉంటుంది. అబ్బే ఏం లేదు అని కేదార్ అంటాడు. యాక్టింగ్లు మొదలు పెట్టావా అని దాత్రి అయితే కోపంగా బయటపై కూర్చుంటుంది. నిజం చెప్తున్నా దాత్రి, నాకేం తెలియదు దాత్రి అని కేదార్ అయితే వేడుకుంటాడు. ఆహా, నువ్వు ఈరోజు పెళ్లి చూపులని మాట్లాడావే పొద్దున, అప్పుడే నాకు డౌట్ వచ్చుండాలి, నువ్వు మేఘన కోసమే కదా రెడీ అయ్యావు అని దాత్రి అడుగుతుంటే, అయ్యో దాత్రి నిజం చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, అసలు మేఘన ఎలా వస్తుంది, ప్రపోజ్ చేస్తుందని కూడా నాకు తెలియదు దాత్రి, అసలు మేఘన ఏమైనా వింటే కదా, మాట్లాడడానికి అవకాశం ఇస్తే కదా అని కేదార్ చెప్తూ ఉంటాడు. మరి నువ్వెందుకు నేను ప్రేమించటం లేదని చెప్పలేదు అని దాత్రి చెప్తుంది. ఇది చూసావా, ఈ గ్రీటింగ్ కార్డ్ చూసావా, మై ఓన్లీ లవ్, ఈ చూడు ఎలాంటి గ్రీటింగ్ ఇచ్చిందో అని దాత్రి ఇక ఆ గ్రీటింగ్ కార్డ్ చూస్తూ రగిలిపోతూ ఉంటుంది. చూడు దాత్రి, మేఘనది చిన్నపిల్లల మనస్తత్వం, అసలు ఎదుటి వాళ్ళ మనసులో ఏముంది అన్నది అసలు ఆలోచించే మనస్తత్వం కాదు, తన పాటికి తాను మాట్లాడేస్తూ ఉంటుంది, నాకు అవకాశం కూడా ఇవ్వలేదు, నువ్వే కాసేపట్లో నిర్ణయం చెప్పేసాయి అని సిగ్గుపడుతూ లోపలికి వచ్చేసింది. నువ్వు చూసావు కదా దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటే, పో కేదార్, నీ దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంటుంది అని దాత్రి ఇక అలుగుతుంది. ఏదో చిన్నపిల్ల కాబట్టే పెద్దదాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని కేదార్ అంటాడు. అంటే నాకు వయసు అయిపోయిందా అని దాత్రి షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఇక్కడికి తీసుకువెళ్ళి ఎక్కడికి లింక్ పెడుతున్నావు దాత్రి,
నీ తెలివి ధైర్యం మాట్లాడే ముందు నువ్వు ఈ తింగర్ మాటలు మాట్లాడుతున్నావేంటి అని కేదార్ అడుగుతాడు. ప్రేమించడం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని లెటర్ రాసి తనకు ఇస్తావా లేదా అని దాత్రి అడుగుతుంటే, అది కాదు దాత్రి అని కేదార్ అంటాడు. లేస్తావా లేదా, ఇస్తావా లేదా అని దాత్రి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలాగే దాత్రి, రాస్తాను దాత్రి అని కేదార్ చెప్తాడు. చూడు మేఘన, నేను ఎప్పుడు నిన్ను జూనియర్లో చూశానే కానీ ఎప్పుడు ఆ దృష్టితో నేను చూడలేదు. అసలు నేను నిన్ను ప్రేమించడం లేదు అని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని కేదార్ లెటర్ రాస్తాడు. చూడు దాత్రి, రాసేశాను అని ఆ లెటర్ని దాత్రికి చూపిస్తాడు. చూడు దాత్రి, ఇదిగో రాసేశాను, ఇక దీంట్లో కూడా పెట్టేస్తున్నాను అని కేదార్ చెప్తాడు. సరే అలాగే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ లెటర్ ఇస్తున్నావు అని దాత్రి చెప్తుంది. అని కేదార్ అంటాడు. ఏంటి అని అంత చిన్నగా మాట్లాడుతున్నావు, అంటే పెళ్లి చేసుకుందామనా అని దాత్రి అడుగుతుంది. అయ్యో దాత్రి, అనే అక్షరంలో నువ్వు ఇంత అర్థాన్ని తీయకు దాత్రి అని కేదార్ ఇక దాత్రిని వేడుకుంటూ ఉంటాడు. దాత్రి, నేను ప్రేమించిన అమ్మాయి నా భార్యగా వచ్చినప్పుడు నేను ఇంకెవరి వైపున ఎందుకు చూస్తాను, నన్ను అర్థం చేసుకో, ఈ జన్మకి నువ్వే నా వైఫ్ అని దాత్రి చేతులు పట్టుకొని కేదార్ ప్రేమగా చెప్తూ ఉంటే, సరే అలాగే అని దాత్రి ఇక కిందకి వెళ్ళిపోతుంది. కేదార్ గ్రీటింగ్ కార్డ్లో లెటర్ పట్టుకొని తీసుకొస్తూ ఉంటాడు. అయ్యో నానమ్మ, కేదార్ ఇంకా రాలేదేంటి, పోనీ నేనే వెళ్ళనా, వద్దులే నేనే వెళ్తే నా టెన్షన్ అర్థమైపోతుంది అని ఇక మేఘన ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఉంటుంది. వసే ఏంటే నువ్వు అలా టెన్షన్ పడినంత మాత్రాన ఆ అబ్బాయి మనసులో ఉన్నది కాకుండా అయిపోతుందా, నువ్వు టెన్షన్ పడకు అని బామ్మ అంటుంది. అప్పుడే దాత్రి కిందకు వస్తుంది. కాఫీ తాగుతారా బామ్మగారు అని అడుగుతూ ఉంటే, ఏం అవసరం లేదమ్మా, కేదార్తో చిన్న పని ఉంది, అది చూసుకొని మేము వెళ్ళిపోతాం, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే ఇక దాత్రి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే కేదార్ గ్రీటింగ్ కార్డ్ పట్టుకొని మేఘన దగ్గరకు వచ్చి, సారీ మేఘన, మీరిద్దరు నన్ను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను అని ఆ గ్రీటింగ్ కార్డు లెటర్ని కాఫీ టేబుల్పై పెట్టేసి దాత్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. అయ్యో దాత్రి, ఇష్టం లేదని లెటర్లో అయితే రాసేశాను, ఇప్పుడు ఈ విషయం మేఘన వెళ్ళి ఐజీ గారికి చెప్తే ఏమవుతుందో ఏమో, ఆయన ఏమంటారో అని కేదార్ చెప్తుంటే దాత్రి అయితే కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి ఇలా బుక్ అయిపోతున్నాను అని కేదార్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే కేదార్ మాట్లాడిని గుర్తు తెచ్చుకుంటూ మేఘన అయితే ఆ లెటర్ని ఓపెన్ చేస్తుంది. ఇక కంగారు పడుతూ ఉంటుంది. వసే త్వరగా ఓపెన్ చేయవే అని బామ్మ అంటుంది. ఇప్పుడు ఆ బామ్మకి ఉంటుంది చూడు అని దాత్రి అనుకుంటూ ఉంటుంది. కేదార్ దాత్రి ఇద్దరు కూడా మేఘన వైపే చూస్తూ ఉంటారు. అప్పుడే మేఘన ఆ లెటర్ని ఓపెన్ చేసి ముందు షాక్ అయ్యి చూస్తూ తర్వాత బాగా సంతోషపడుతూ ఉంటుంది. బామ్మ సూపర్ బామ్మ అని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. పాపం ఏం చేయాలో అర్థం కాక బాధతో బామ్మని హక్ చేసుకుంటుంది అని దాత్రి అంటుంది. ఏంటి దాత్రి, నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం, అప్పుడే జెలస్ ఫీల్ అవుతావు, అప్పుడే ఇప్పుడు వాళ్ళపై సానుభూతి చూపిస్తున్నావు అని కేదార్ అంటాడు. ఇక దాత్రి కేదార్ వైపే కోపంగా చూస్తుంది. నేను చెప్పాను కదే, ఆ అబ్బాయి కళ్ళల్లో నీపై ప్రేమ కనిపిస్తుంది, ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాడని నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు అదే నిజమైంది కదా అని బామ్మ అంటుంది. ఈ రోజు కోసమే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో బామ్మ అని మేఘన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెళ్ళవే వీళ్ళు అబ్బాయితో మాట్లాడు అని చెప్తూ ఉంటే, నేను చెప్తే వీళ్ళేంటి ఇలా సంతోషపడుతున్నారు, కొంపదీసి వీళ్ళ బ్రెయిన్లో చిప్స్ ఏమన్నా మిస్ప్లేస్ అయ్యాయా అని కేదార్ అనుకుంటుంటే, అంతే అయి ఉంటుంది అని దాత్రి అంటుంది. ఇక వెంటనే కేదార్ దగ్గరికి మేఘన వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కేదార్ అని ఒక పెద్ద హగ్ ఇస్తుంది. కేదార్ దాత్రి అయితే ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంత మాత్రానికే మా అమ్మాయిని ఎంత టెన్షన్ పెట్టావు బాబు, ఇంటికి రా మాట్లాడుకుందాం అని బామ్మ అంటుంది. ఎందుకు అని కేదార్ అంటాడు. నెక్స్ట్ జరగాల్సింది దాని గురించి, ఏంటి ఏమీ తెలియనట్లు ఇలా మాట్లాడుతున్నావు, సరే మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను, బాయ్ అని చెప్పి కేదార్కి చెప్తుంది. వస్తాం బాబు అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని దాత్రి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. వెళ్తూ మేఘన అయితే కేదార్కి ఫ్లయింగ్ కిష్ ఇస్తుంది. ఇక దాత్రి అది చూసి ఇక షాక్ అవుతుంది. నో చెప్తే ఇంటికి రమ్మని చెప్పి వెళ్తున్నారేంటి అని దాత్రి కేదార్ అనుకుంటారు. వైజయంతి నిషి అయితే ఇక మెట్లపై నిలబడి ఇదంతా చూస్తూ ఉంటారు. అంతకుముందు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటారు. చూడు అమ్మి, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, ఇప్పుడు ఐజీ గారి కూతురు ఈ మేఘన కాబట్టి కేదార్ జగదాత్రికి ముందే పెళ్ళి అయిపోయింది, వీళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పారని చెప్పేద్దాం. అప్పుడు నిజం చెప్పేస్తే వీళ్ళ నాన్న ఐజీ కాబట్టి కేదార్ని జైలుకి పంపించేస్తాడు, అప్పుడు మనకి పీడ పోతుంది అని వైజయంతి అంటుంది. అప్పుడు కౌశికి వదిన కోట్లు ఖర్చు పెట్టి కేదార్ని బయటికి విడిపించుకొచ్చేస్తుంది అని నిషి అంటుంది. మరి ఏం చేద్దాం మమ్మీ అని వైజయంతి అడుగుతూ ఉంటుంది.
కేదార్ కూడా మేఘన్ని ప్రేమిస్తే సరిపోతుంది కదా అని నిషి అంటుంది. అదేలా సత్యం, ఆ కేదార్ జగదాత్రిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా అని వైజయంతి అంటూ ఉంటుంది. ప్రేమించినట్లు మేఘన అనుకుంటే చాలు అని కాచి అక్కడికి వస్తుంది. ఏం పర్వాలేదులే నిషి, నేనొక్కదాన్నే విన్నాను, నాకు నీ ప్లాన్ అర్థమైంది. ఇప్పుడు కేదార్ ఏమో ఇష్టం లేదు అని మేఘన్కి లెటర్ రాసిస్తాడు. అదే ప్లేస్లో నేను ఇష్టపడుతున్నాను నిన్ను, ఐ లవ్ యూ అని కేదార్ రాసినట్లు మనం ఆ లెటర్ని మార్చేద్దాం. అప్పుడు వాళ్ళ పెళ్లి జరిపించడానికి ఐజీ ముందుకొచ్చేస్తాడు. అప్పుడు మేఘన కేదార్ల పెళ్లి జరిగిపోతే ఈ జగదాత్రి ఇంట్లో నుంచి ఈజీగా పంపించేయచ్చు అని కాచి అంటుంది. అవును, ఇదే నా ప్లాన్ అని నిషి కూడా అంటుంది. ఇక దాని ప్రకారమే నిషి లెటర్ రాసి కేదార్ వస్తున్నప్పుడు మధ్యలో మార్చేస్తుంటుంది.